హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనగరం మహిళా ప్రపంచం. ఈరోజైతే నేను కొత్తగా నేర్చుకునే వారి కోసమని ఈ వీడియో చేస్తున్నానండి. ఇవైతే రెండు ప్లెయిన్ బ్లౌజెస్ కూడా ఎలా కట్ చేయాలనేది మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చూడండి. మనకి ఏం కావాలైతే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకుందాం. మనకైతే కత్తెర ఉండాలి, మార్కర్, తీసి ముక్క ఉండాలి, తర్వాత టేపు అవసరమైతే మనం ఇప్పుడు కొల బ్లౌజ్తోనే మనం వాడతాము. ఇదిగోండి, దీని కొల బ్లౌజు. ఈ కొల బ్లౌజ్తోనే ఈ రెండు అనేవి మనం కట్ చేయబోతున్నాం ఇప్పుడు. సరేనా? ఇప్పుడు వీటి ఫోల్డింగ్ మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇవి రెండు కూడా మీటర్ ముక్కలు అండి. ఈ రెండు మీటర్ క్లాత్లే. ఫస్ట్ అయితే ఇది కంపెనీ కుట్టిస్తారు కదా, ఇలా మనం తీసుకొని కంపెనీది మనం ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంటుంది. ఇది చూసారా, కంపెనీ కుట్టు వైపు ఇది ఫోల్డింగ్ ఉంటుంది. ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు మనం ఇలాగా పెట్టేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక మడత పెడదాం. అంటే హ్యాండ్స్ అనేవి మనం ముందు కట్ చేసేసుకోవాలి. అంటే హ్యాండ్స్ అనేవి ముందు కట్ చేసుకుంటే మనం తర్వాత క్లాత్ సరిపోయినా అడ్జస్ట్ చేయవచ్చు. హ్యాండ్స్ అయితే ముందు తీసేసుకున్నాను. ఇదైతే ఫస్ట్ క్లాత్ వేసుకున్నాను. తర్వాత ఇది రెండోది, ఇది కూడా సేమ్ ఇలానే. చూసారా, కంపెనీ కుట్టించాడు కదా మడత. ఈ మడత ప్రకారం పెట్టుకుంటే మనకి అన్నీ ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఈ మడతకి ఫోల్డింగ్ చేసేస్తాం. ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ముందు. ఇది మనకు లెవెల్గా వస్తుందని మళ్ళీ వేరేగా ఎక్స్ట్రాస్ గట్ట ఏం తీయనవసరం లేదు. ఇలా పెట్టుకుందాం. మనం మామూలుగా చూసారా ఖర్చు కోసమని ఇలాగా ఒక హాఫ్. తర్వాత ఈ ప్లెయిన్ బ్లౌజెస్ కదండి, ప్లెయిన్ బ్లౌజెస్కి మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేస్తాం. ఇది ఖర్చుకు పోతుంది. ప్లెయిన్ బ్లౌజెస్కి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది చేస్తాం కదా. అంటే మళ్ళీ మనం ఇక్కడ ఒకటి అంచు పెట్టుకోవాలి మార్కర్తో డాటు. అంటే ఈ మొత్తం కూడా మనకి ఖర్చు కోసమని పోతుంది ఇది. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది చేస్తాము. నార్మల్ లైనింగ్ బ్లౌజులకి అయితే ఇక్కడికి పెట్టుకుంటే సరిపోతుంది. సరేనా? ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కొల బ్లౌజు. ఇది హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయి. అంటే ఇది షార్ట్ కాదు, అలాగే ఎల్బో కాదు, అప్పుడు కొంచెం ఒళ్ళు ఉంటుందన్నమాట. అందుకని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇది అనేది పెద్ద సైజ్ బ్లౌజ్. అది ఎలాగా మెజర్మెంట్ ఎలా అనేది మీకు నేను చెప్తాను. నడుము కొలత ఎలాగా, చెస్ట్ కొలత ఎలా అనేసి. ఇప్పుడైతే హ్యాండ్ ఇలాగా ఈక్వల్గా పెట్టేసుకుంటాం. చూసుకొని ఇలా పెట్టుకొని గట్టిగా. ఇప్పుడు ఆవిడైతే ఇక్కడ వరకే పెట్టమన్నారు. అంటే ఈ లెంత్ అనేది తగ్గించమన్నారు షార్ట్. అందుకని మనం ఇక్కడికి పెట్టుకుంటున్నాం. ఇక్కడికి ఇది ఫోల్డింగ్కి వెళ్ళిపోద్ది అన్నాను కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడ భుజం కుట్టుంది కదా, ఇది ఒరిజినల్ది కదా. మనం ఖర్చు కోసమని ఇంకొక పాయింట్. ఇది అసలు పాయింట్ అన్నమాట. ఇది ఖర్చు కోసమని ఇక్కడ పెట్టుకుంటున్నాం. సరేనా? ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకుందాం. ఈక్వల్గా ఇలా పర్చేసుకొని మనకి ఇక్కడ వరకే కదా పెట్టమన్నారు. కొంచెం షార్ట్ అని చెప్పాను కదా, ఒక హాఫ్ ఇంచ్ షార్ట్ పెట్టమన్నారు. అందుకే ఇక్కడికి మనం పెట్టుకుంటున్నాం. ఈ కలర్ పీస్ కనిపిస్తుంది కదా, ఇది వదిలేసి మనం ఇక్కడికి పెట్టుకుంటాం. మీకు అర్థమవుతుంది కదండి. ఇలా పెట్టుకొని ఇలాగా జస్ట్ ఇలా అనుకొని ఈక్వల్గా ఇక్కడ చూసారా, ఇక్కడ చంక దగ్గర కుట్టు అనేది కనిపిస్తుంది. ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టుకొని దీనికి ఖర్చు కోసం ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా ఒక లైన్ గీసుకుంటాం హ్యాండ్స్కి. అయితే చంకల్లో అయితే మనం ఇలా ముక్క అతకాల్సి ఉంటుంది. అది మనకి చాలా ముక్కలు మిగులుతాయి కదండి. ఆ తర్వాత అయినా కుట్టినప్పుడైనా మనం అతికేసుకోవచ్చు, లేదంటే ముందే పెట్టేసుకోవాలంటే పెట్టేసుకోవచ్చు. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా డౌన్ జస్ట్ మనం రోజు కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఇది 1 ఇంచు 1.5 ఇంచు ఇలా అంటారు, కానీ జస్ట్ మనం ఎంత ఇలా డౌన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేప్ కొలత పెట్టే మళ్ళీ అది కూడా మనకి కష్టంగా అనిపిస్తుంది. మనం ఏదైనా సింపుల్గా చేసుకోవాలండి. వర్క్ అనేది సింపుల్గా చేసుకుంటే మనం కూడా ఈజీగా కుట్టుకోగలం, నేర్చుకోగలం కూడా. అయితే ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసేసుకుందాం.
ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకని మీటర్ క్లాత్ అయితే ఉండాలి. మీటర్ క్లాత్ ఉంటే మనకి ఎక్కువ అతుకులు రాకుండా ఉంటాయి, లేదంటే అతుకులు ఎక్కువ వచ్చేస్తుంటాయి. చూసారా, మీటర్ క్లాత్ అయినా కూడా ఇక్కడ మనకి అతకాల్సి ఉంటుంది. ఇప్పుడు భుజం కుట్టు దగ్గర ఇలా టక్స్ అనేవి పెట్టుకున్నాం. మనకి మిడిల్ పాయింట్ ఏంటని తెలుస్తుంది. ఇలా టక్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎలానే మనం ముక్క అతకాలి. మనం కుట్టేటప్పుడు మళ్ళీ కొలుచుకుంటాం. ఇక్కడ ఇది ఓపెన్గా కట్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా ఈ హ్యాండ్కి అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు బాడీ కోసం ఇటువైపు కట్ చేసుకున్నాం కదా, వేరే వైపు లెవెల్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ సైడ్ వదిలేసి ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇలా ఈక్వల్గా పరుచుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకొకటి. ఇప్పుడు 2 బ్లౌజులు ఇద్దరు ఒకళ్ళే ఇచ్చారు కదండి, ఈ 2 కూడా ఒకళ్ళే. అందుకోసమే మనం 2 ఒకసారి కట్ చేసుకుంటున్నాము. ఒక్కొక్కటి కట్ చేసుకుంటే కష్టము. ఇది కూడా ప్లెయినే కాబట్టి మనకి ఏం కష్టం ఉండదు. ఇదే విధంగా మనం లైనింగ్ బ్లౌజ్ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఒరిజినల్ పీసు లైనింగ్ కూడా పెట్టేసి నేనైతే కట్ చేసేస్తాను సేమ్ ఇలానే. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇదైతే మనకు పాత పద్ధతిలో నడుంకి అనేది బెల్ట్ అతికేవారు. ఇప్పుడు చూసారా, ఇది కూడా వేరే వాళ్ళు కుట్టారు. ఇది నేను కుట్టేది కాదు, దీనికైతే పైపింగ్ ఇచ్చారు. చూసారా, ఇక్కడి నుంచి నడుంకి అనేది మొక్క వేరేది అతికేసి తిప్పుతున్నారు ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు నేనైతే అలా తిప్పను, ఇందులోనే నడుము మొక్క కూడా తీసేస్తాను. అంటే ఖర్చులకి చూసారా, 1/2 ఇంచ్ ఖర్చులకి వదిలేస్తాం. ఇదైతే లెవెల్గానే ఉంది, మనం ఏం కట్ చేసుకుని అవసరం లేదు. ఇంకోటి జస్ట్ మడత కోసమని మన హ్యాండ్స్కి ఎలాగైతే తీసుకున్నామో ఇలాగ మడత పెట్టేస్తాము. తర్వాత ఇది ఫోల్డింగ్కి అలాగా దీనికి ఇలాగ మన అంచులకి స్కేల్ గట్ట ఏం యూజ్ చేయని అవసరం లేదని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా లెవెల్ తీసేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్కి పెట్టుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మీ టేప్తో కొలాలంటే మనం టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టేప్తోని ఇలాగ బ్యాక్ సైడ్ ఇలా సాగదీసి పట్టుకోవాలండి. ఇక్కడ భుజం కుట్టు నుంచి నడుంకి ఇలా సాగదీసి పట్టుకోవాలి. చూసారా, అంటే 15 ఇంచీలు వచ్చింది. 15 ఇంచీలు వచ్చింది చూసారు. 15 ఇంచీలకి మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఇది 15 ఇంచీలు. దీనికి మనం మళ్ళీ ఖర్చు పెట్టనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసేస్తాం కదా డైరెక్ట్ నడుంకి. మనం వేరేగా ఖర్చు పెట్టనవసరం లేదు. 15 ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందాం. పైన ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇలా వదులుకొని లైన్ గీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు దీని నడుము కొలత అయితే ఒకసారి చూసుకుందాం. దానికన్నా ముందు ఇక మనం మెడ డౌన్ కూడా పెట్టేసుకున్నామండి. ఈ 2 కూడా ఈక్వల్గా పట్టుకొని ఇలా ఇవ్వండి. మెడ డౌన్ కోసమని ఇది ఇలా సెంటర్ పాయింట్ ఇలా పట్టుకొని మెడకి వేరేగా మనం కొలనవసరం లేదు. ఇక్కడి నుంచి నడుము నుంచి మెడ డౌన్ కోసమని ఈ మార్క్ అయితే చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఇది అసలు మెడ కదండి, కానీ ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు 1/2 ఇంచు పెట్టుకోవచ్చు. ఇలా చిన్న లైన్ ఇలా గీసుకున్నాం మెడ షేప్ కోసం. తర్వాత ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని చెప్తాను కదా. ఇది పెద్ద సైజ్ బ్లౌజు. నడుమనే చూడండి ఉంటుంది. ఇక్కడ ఉక్స్ బెల్ట్, ఇది ఉక్స్ బెల్ట్ నుంచి ఇక్కడికి అంటే అంత వచ్చింది. కాజా బెల్ట్ బయటికి అంటే 36 వచ్చింది చూసారా. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. 32 దాటిందంటే మాత్రం ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. అంటే 36 నడుము వచ్చిందంటే ఇది 4వ వంతు చేసుకోవాలి మనం.
ఇప్పుడు టేప్ కొలత మనకి మామూలుగా నోట్తో చేసిస్తే 36/4 చేసేస్తాము, లేదంటే 36లో సగము 18, 18లో 36లో సగం 18, 18లో సగం 9, అంటే మనకు 9 ఇంచులు అనేది వచ్చేస్తుంది నడుంకి. లేదు టేప్తో మనం కొలుచుకోవాలి, మనకు లెక్క సరిగ్గా రావట్లేదు అని అనేసి అంటే ఇక 36లో సగము 18, మళ్ళీ 18లో సగం ఇలా పెట్టుకుంటాం. అంటే ఇక 9 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు 9 ఇంచీలకి అనేది మనం మార్క్ చేసేసుకుందాం. ఇలా మార్క్ చేసుకుందాం. ఇక్కడ నడుము బెల్ట్ అనేది వెనకాతల నడుము డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్ల కోసమని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఖర్చుల కోసమని ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా ఇలా తీసేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, మనం దేనికైనా కూడా 32 దాటితే మనం 5.5 పెట్టేసుకోవాలి. నడుము లూజ్ అనేది 32 దాటితే 5.5 అనేది మనం పెట్టేసుకోవాలి షోల్డర్కి. అంటే 32 ఇంచీలు అని చెప్తున్నాను కదంటే చెస్ట్ నడుము లూజు 32 ఇంచీలు ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. 32 కన్నా తక్కువ ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజ్. సరేనా? ఇప్పుడు ఇది మనకి 32 కన్నా ఎక్కువ ఉంది, అంటే 36 ఉంది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకుంటాం? 5.5, 5.5 అనేది షోల్డర్ పెట్టుకుంటాం. చూసారా పెట్టుకున్నాం. ఇప్పుడు భుజంకి ఎంత పెడతామంటే ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా కూడా భుజం లెంత్ 3 ఇంచీలో పెట్టుకుంటాం. దేనికైనా మనకి ఎలా అయితేనే ఖర్చులు పోని 2 ఇంచీలు వస్తుంది భుజంకి, అప్పుడు మన ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. మిగిలింది మనం నెక్కకి పెట్టేసుకోవడమే. ఇవ్వండి 2.5, 5.5 తీసాం కదా, 3 ఇంచీలు దీనికి వదిలేస్తే ఇది 2.5, మెడకైతే 2.5. ఇప్పుడు సేమ్ ఇది 2.5 ఎలా అయితే పెట్టామో ఈ నెక్ డౌన్కి కూడా 2.5 అనేది మనం పెట్టుకోవాలి. సేమ్ ఈ మధ్యలో ఒకసారి పెట్టేసుకోవాలి, అంటే లైన్గా మనం గీయలేమనుకుంటే మధ్యలో కూడా పెట్టేసుకొని ఇలాగే డాట్స్ని కలిపేయడమే. ఇది ఇప్పుడు మనకు రౌండ్ షేప్ అండి. రౌండ్ షేప్ అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం డీప్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఇలా కొందరు అరేంజ్ పెట్టుకుంటారు, కొందరు ఇంచ్ కావాలంటారు, ఎక్కువ డీప్ కావాలంటే. ఇదైతే ఎక్కువ డీప్ అని చెప్పలేదు కాబట్టి మనం ఒక అరేంజ్ పెట్టుకుందాం. షేప్ కోసం అరేంజ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేస్తాం దీంట్లోని. ఇప్పుడు మన రౌండ్ షేప్ కదా, జస్ట్ ఈ కార్నర్లో ఇలా రౌండ్ షేప్ తీసేయడం పెద్ద కష్టం కాదు. జస్ట్ ఈ కార్నర్లో ఇలా రౌండ్ షేప్ తీసిస్తే యూ షేప్ చాలా నీట్గా వస్తుందండి. మనం కుట్టేటప్పుడు చాలా నీట్గా మన బ్యాక్ సైడ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చంక డౌన్ అనేది మనం చూసుకోవాలి. చంక డౌన్ అనేది మామూలుగా ఎంత పెడతాం? పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, మామూలుగా 6.5. అంటే ఇప్పుడు ఖర్చులకు వదిలేసుకున్నాం కదా, ఖర్చులకు వదిలేసి ఖర్చుతో అయితే 6.5, ఖర్చుకు వదిలేసి అయితే 6 ఇంచీలు ఖర్చు వదిలేసి 6 ఇంచీలు మనం మార్క్ చేసుకుంటాం. అంటే టేప్ కొలత ఒకవేళ మనం కుట్టాలి అనుకుంటే ఇలానే దేనికైనా ఇలానే పెట్టుకోవాలి. ఇప్పుడు చంక లోతు కోసమని 5.5, చంక లోతుకి 5.5. మనం ఇంకా చెస్ట్ లూజ్ కొనలేదు, ఇప్పుడు చెస్ట్ లూజ్ కొడిద్దాము. మీకు బ్లౌజ్ పెట్టి చూపిస్తాను, అలాగే టేప్ కొలత పెట్టి కూడా ఎలా చేయాలని చూపిస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది కదా, మనం ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా నీట్గా మడత పెట్టుకొని చూసారా, ఇలాగా నీట్గా మడత పెట్టుకొని మనం నడుము నుంచి మనం నడుముకి చూసారా డాట్లు వేసాము ఉంది కదా, నడుముకి ఈ డాట్స్ అనేవి వేసాం కదా. ఇలాగన ఈ గీత నుంచి మనం ఇలాగ లెవెల్ చూసుకోవడం ఇలా పెట్టుకొని చూసారా, ఇలాగా ఈ షోల్డర్కి మనం షోల్డర్ ముందే ఎందుకంటే పెట్టుకుంటాము, షోల్డర్ అంటే జారకుండా, మెడ గట్టి జారకుండా ఇది అనేది మనం గుర్తు పెట్టేసుకోవాలి, ఈ మెజర్మెంట్ అనేది. లేదంటే ఇలా కూల్చామంటే కొందరు ఎలా పెడతారు, షోల్డర్ పెద్ద అయిపోద్ది, నెక్ అనేది పెద్ద డీప్ వచ్చేస్తుంది,
ఇలా నెక్ జారిపోవడం అంటే ఇలా ఉంటుంది. అందుకంటే మనం ఇది ఒక బండగుర్తులో పెట్టేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఎలా పెట్టాలి అనేది. తర్వాత ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా మనం మార్క్ చేసాం కదా, ఇక్కడికి ఇలా పెట్టుకుందాం. చూసారా భుజం కుట్టుకి ఇది లెవెల్ చూసుకోవాలి. ఈ లెవెల్లో ఇలా పెట్టుకొని నీట్గా ఇలాగా ఇప్పుడు ఇది మనం ఖర్చు కోసం అనేది పెట్టుకున్నాం కదా బ్యాక్ డాట్లకి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇవ్వండి చంక దగ్గర కుట్టుని చూసారా, ఈ కుట్టు దగ్గరికి ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుని ఇక్కడ మళ్ళీ పైన ఖర్చు కోసం అని చిన్నది చూసారా, ఇది ఖర్చు కోసం అంటే ఇది అసలుది. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి చెస్ట్ లూజ్ కూడా ఇదే కదా, బ్యాక్కి ఎలా తీస్తామో ఫ్రంట్కి కూడా అదే. ఇది చెస్ట్ లూజ్ కూడా ఇక్కడికి ఇలాగా లైన్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్ డాట్లోకే కలిపేయండి ఇలాగా. ఇప్పుడు మీకు టేప్తో కూడా చూపిస్తాను. టేప్తో అయితే అలా వస్తుంది కరెక్ట్గా ఆ సైజ్ అనేది సరిపోయిందా అని అనేసి. ఇప్పుడు జాకెట్ అయితే మనం ఎలా పెట్టుకుంటాం, కాల్ జాకెట్ అలా పెట్టుకొని ఇది కూడా ఎక్కువ ఇలా సాగకూడదు, జస్ట్ ఇలానే నీట్గా పరుచుకొని టేప్తో పరుచుకుంటాం. షేప్ అయితే ఇలా వస్తుంది కదా, చూడండి యూ షేప్ ఎలా వచ్చింది. ఇలా పరుచుకొని నీట్గా ఒక లెవెల్ కోసం దీని మీద పెట్టాను. నీట్గా పెట్టుకొని మనం ఎక్కడి నుంచి కొలుచుకుంటే ఇవ్వండి. చంక డాట్ ఉంది కదా, ఈ చంక డాట్ నుంచి ఈ చంకకి ఇక్కడికి చూసారా ఎంత వచ్చింది, 21 వచ్చింది. అంటే 21లో సగం ఎంత 10.5. చూసారా సరిపోయింది కరెక్ట్గా 10.5. ఇక్కడికి వచ్చింది 10.5. 21లోని సగము, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కదా తీసుకున్నాము. 21లో సగం అంటే 10.5 ఇందులో సగం 10.5 అనేది వచ్చింది. ఇప్పుడు చూసారా సంక లూజ్ అనేది ఇక్కడ డౌన్ వచ్చింది. అంటే మనం ఇక్కడ సంక డౌన్ ఎంత పెట్టుకున్నాము, ఖర్చు పోను 6 ఇంచీలు పెట్టుకున్నాము, కానీ మనకి ఇంకా ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. 1 ఇంచ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ డాట్ ఈ డాట్ని కలుపుకుంటే 6.5 కన్నా ఎక్కువ వచ్చింది. 10 సైజ్ బ్లౌజ్ కదా, అది కూడా చెస్ట్ని బట్టి కొలతలు మారిపోతుంటే ఒక్కొక్కరికి ఒకలా వస్తుందండి. దాన్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకున్నా ఆ మెజర్మెంట్ కొలతలు తీసుకుంటాం కదా, అదే ఆ కొలతలు పెట్టి ఆ మనిషి పెట్టి కొలతలు అనేవి మారిపోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ చంక లోతు కూడా మరి పైకి అయిపోయింది కదా, దీన్ని బట్టి మనం పెట్టుకుంటాం. ఎంత 1.5 పెట్టుకొని ఇప్పుడు చంక లోతు ఎంత ఉందో చూసుకుందాం. ఇది వెనక వైపు పెట్టుకోవాలి. వెనక వైపు ఇది ఫ్రంట్ కదా, ఇది వెనక వైపు పెట్టుకొని ఒకసారి ఇలాగా వెనక వైపు కొలుచుకుందాం. ఇలాగ రౌండ్గా ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని ఎంత వచ్చింది, 10 ఇంచీలు వచ్చింది కదా. ఈ 10 ఇంచీలు మనం ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడికి మన చెస్ట్ లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనం 10 అనేది వచ్చేలా కొలుచుకోవాలి. ఇవి ఇక్కడికి వచ్చింది చూసారా. అంటే నార్మల్గా 1.5 పెట్టియచ్చు, కానీ మనం చంక లోతు కూడా చూడాలి కదా, చంక లోతు పెట్టి కూడా మనం మెజర్ చేసి పెట్టాలి. ఎలా వచ్చింది 10.5 అంటే ఇక్కడికి వచ్చింది. ఇలాగా అని ఇందులో కలిపేసుకోవడమే. సరే ఇలా వచ్చింది. ఇక్కడి నుంచి 2 ఇంచీలు ఖర్చు కోసం మనం ఇక్కడ నడుము దగ్గర ఉంచాం కదా, 2 ఇంచీలు ఖర్చు, అలాగే ఇక్కడ కూడా 2 ఇంచీలు ఖర్చు కోసం ఉంచుతాం. ఇప్పుడు ఈ లైన్ ఇలా కలిపిస్తాం. ఫోటో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మొత్తం మెజర్మెంట్ ఏంటంటే కరెక్ట్గా వేసేసాము. ఇప్పుడు మనం అయితే కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే.
మనం మార్క్ చేసాం కదా, ఆ మార్క్ చేసిన దగ్గర వాటి మీద అలాగా కట్ చేసేసుకుంటాం. ఇలా తిప్పుతూ నెమ్మదిగా తిప్పుతూ ఇలా షేప్ అనేది రౌండ్గా కట్ చేసేసుకోవడం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం దీన్ని బట్టి ఇదే కొలతలు బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా నడుము మడతకని, ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకుందాం, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకని. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలానే ఉంచుతాము. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుందాం, ఏదో ఒకటి ఇది తీసుకుందాం. అంటే ఈ క్లాత్ మీద కూడా అదైతే మీకు క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచుకుంటాం. మనకి ఇక్కడ అన్ని పార్ట్స్ వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఇక్కడ షేప్ మొక్కలు తీసేయచ్చు. ఇదైతే మనం మెడ ముక్క తీసాం కదా, ఈ మెడ ముక్క అనేది మనకు హుక్స్ బెల్ట్కి, కాజా బెల్ట్కి అనేవి ఇవి ఉపయోగపడతాయి. ఏది కూడా మనం వేస్ట్ చేయని అవసరం లేదండి, అన్నీ యూజ్ అవుతాయి. మెడ ముక్కలు గట్టన బ్లౌజ్ అలాగే మనం అడ్జస్ట్ చేసుకుంటే కుట్టేయడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉండేలాగా ఇది క్రాస్ కటింగ్ కదా, ఇలా క్రాస్గా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మడత కనిపిస్తుంది కదా, ఈ తిన్నగా షేపు, ఈ షేప్ బట్టి మనకి ఈ కార్నర్ కలిసినట్టుగా ఇలా అయితే మనకు కరెక్ట్గా క్రాస్ అనేది వచ్చేస్తుంది. ఇలా పెట్టుకుంటాం, ఇలా అడ్జస్ట్ చేసుకోవడం. ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ నెక్ కన్నా చిన్నది ఉంటుంది కదా, ఈ కటింగ్ అనేది కనబడకుండా మనం దీన్ని సర్దుకోవాలి. ఇలాగా అటు ఇటు జరుపుకుంటూ సర్దుకోవడం. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, కొంచెం చిన్న అతుకులు వచ్చినా వస్తాయి. ఇక్కడ ఏమైనా అతకాలంటే మనం అతుక్కోవచ్చు. ఇదిగోండి ఈ క్లాత్ అయితే పెద్ద ఇచ్చారు, ఈ క్లాత్ కొంచెం చిన్నది వచ్చింది. మనం తర్వాత కుట్టేటప్పుడు చిన్నది అతుకొస్తే చిన్నది అతుక్కోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇది ఎలా తీసేసామంటే ఇక్కడ అనేది షేప్ అవుతుంది, ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. అందుకు నెక్స్ట్ ఇలా నడుపుకుందాం. భుజం దగ్గర మాత్రం ఇలా నిల్చుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలాగే దీని ప్రకారం మనం మార్క్ చేసేసుకుందాం. ఇలానే కరెక్ట్గా అలాగే దీనికి అంచుల ప్రకారం మనం మార్క్ చేసేసుకున్నాం. ఫ్రంట్ది కట్ చేయడం కోసం ఇలా మార్క్ చేసేసుకొని, చూసారా ఇది కూడా మనం కట్ చేయలేము అనుకుంటే పెద్దది అయిపోద్దేమో ఫ్రంట్ నెక్ అనుకుంటే మనం కట్ చేసింది ఉంది కదా, దీని మీద పెట్టేసి దీని మీద ఇలా మార్క్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఎటువైపు తిన్నగా వచ్చిందో లేదని భయం ఉండదు. ఇలా చూసారా ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రాసి ఉన్నా మీకు కొంచెం కష్టమవుతుందేమో, అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ని తీసేస్తాము. సరే నీట్గా కనబడాలంటే ఇవ్వండి కొంచెం ఇలా పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మనం మార్క్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేయాలి కదా. ఫ్రంట్ నెక్ అనేది చిన్నగా ఉంటుంది కదా, ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్. హుక్స్డ్ బెల్ట్ అవి మనం కొలుచుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం కుట్టు నుంచి అంటే ఇది ఇక్కడ ఖర్చు కోసం వదిలేస్తాం కదా, ఇది మనం ఖర్చుకి వదిలేసి ఈ భుజం కుట్టు నుంచి ఈ కుట్టు నుంచి ఖర్చు పోను, ఈ కుట్టు నుంచి అలాగే ఈ ముందుకు కూడా మనకి ఖర్చు ఇలా పోతుంది కదా, ఇలాగా ఇక్కడ కూడా ముందుకు కూడా ఖర్చు అనేది వదిలేయాలి. ఈ ముందుకి పైకి వదిలేసి ఇలా మనం నెక్ షేప్ అనేది తీస్తాం. రౌండ్ ఇలా వేళ్ళతో పట్టుకొని ఇలాగా షేప్ అనేది తీస్తాం. ఇలా తీసేసి ఈ పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మనం కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వెళ్తుంది కదా, ఇలాగా రౌండ్ చేసేసి ఇలా కుట్లో కలిపేయడం. ఇలాగా మీకు ఇక్కడ గీస్తుంది కదా నెక్ షేప్, ఆ నెక్ షేప్లో కలిపేయడం. ఇంకా కొంత డీప్ అయితే పెట్టుకోవాలనుకుంటారు, ఆ డీప్ పెట్టుకుంటే ఇది కొంచెం ఇలాగా డీప్ అనేది పెట్టుకోండి. వీళ్ళకి డీప్ అయితే వద్దన్నారు, ఇది ఆల్రెడీ డీపే ఉంది, బాగుంది నెక్. ఇలా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇవన్నీ ఇప్పుడు మార్క్ చేసుకుంది. ఉక్సల్ బెల్ట్కి షేప్ బెల్ట్కి చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ షేప్ మొక్క చూసారా కట్ ఉంది ఇక్కడ,
ఇక్కడ వరకు, ఇక్కడ షేప్ ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచు పెట్టుకొని ఇప్పుడు చెస్ట్ డౌన్ కోసమని ఇవ్వండి. ఇలా బ్లౌజ్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టుకొని, అంటే ఈ 2 పట్టుకొనే కొలాలండి. చెస్ట్ డౌన్ అనేది ఎప్పుడు కూడా ఇలా 2 పట్టుకొనే కొలాలి. సింగిల్గా కొలిచామంటే ఇవ్వండి ఇలా జారిపోతుంది. ఇప్పుడు చెస్ట్ అనేది కింద దిగిపోతుంది. అందుకు ఇలా 2 క్లాత్లు కూడా పట్టుకొని ఇవ్వండి. ఈ భుజం కుట్టు నుంచి ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ ఉంటుంది కదా ఈ డాట్, షేప్ డాట్స్, ఈ డాట్ వరకు ఇలా పట్టుకొని ఇవ్వండి. ఈ భుజం కుట్టు నుంచి ఖర్చు వదిలేసి ఈ భుజం కుట్టు నుంచి ఇక్కడికి ఇలా తిన్నగా ఇక్కడికి మార్క్ చేయాలి. ఇక్కడ మార్క్ చేసి మళ్ళీ కింద ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఈ నడుము వైపు కూడా మార్క్ వేసేసుకుందాం. ఇక్కడ చంక ఉంది కదా, చంక డాట్ ఉంది కదా, ఈ చంక డాట్ నుంచి ఇక్కడికి షేప్ బెల్ట్ డాట్ వరకు ఇక్కడ పైన కూడా ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి. ఇదైతే మనకు కరెక్ట్ సరిపోయిందండి. ఇక్కడికి మళ్ళీ ఖర్చుకి కరెక్ట్గా అయితే మనకు సరిపోయింది. ఇప్పుడు ఈ 3 డాట్లను కూడా కలిపేయాలి. ఇలా కలిపేస్తాం ఈ 3 డాట్లు. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్కి మనకు చంకలోది అనేది తీసుకోవాలండి. చంకలోది కరెక్ట్ మిడిల్ పాయింట్కి ఇక్కడ ఒక ఈ ఖర్చు కోసం కదా, అంటే ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ అంచనా ప్రకారం ఇది మిడిల్ పాయింట్, ఇలా ఇది మిడిల్ పాయింట్కి ఇలాగా ఒక 1/2 ఇంచు చాలు. ఎందుకంటే మనం హ్యాండ్స్లో కూడా మళ్ళీ చేస్తాం కదా, అందుకు 1/2 ఇంచు ఎలా తీసుకుంటాం చంకలోది అనేది. సరేనా? ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేసుకోవడమే. ఇలా దీన్ని బట్టి కట్ చేసేసుకోవడం. 2 ముక్కలు జరగకుండా ఉండడం కోసం ఇలా ఎడమ చేతినైతే ఇలా పైన పెట్టుకుంటాం. ఇది కాటన్ కాబట్టి మనకు కదలదు. ఇక్కడ చూసారా, ఇప్పుడు నెక్ మనకు జారుతుంది అనే భయం ఉంటే మనం ముందు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా, మనకు సాగే అవకాశం ఉంటుంది నెక్. అందుకోసమని ఇదిగోండి ఇక్కడ ఈ షోల్డర్ కుట్ నుంచి ఇలా క్రాస్గా లైన్ తీసుకుంటాం. అంటే ఇక్కడి నుంచి కట్ చేసుకుంటాం. ఇది వదిలేసి ఇక్కడి నుంచి కట్ చేసుకొని ఇలా ఇందులో కలిపేయాలి. ఇప్పుడు మనకు మెడ జారే అవకాశం అయితే అస్సలు ఉండదు. ఇప్పుడైతే ఎక్కువ ప్రాబ్లం మెడలు జారుతున్నాయని వస్తున్నాయి కదా, మెడలు జారే అవకాశం అయితే ఉండదు మనకి. ఇప్పుడు ఇలాగ డాట్స్ మీద కట్ చేసేసుకోవడమే. వీడియోలు ఎంత అవుతుంది కొంచెం, కానీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలని, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు. నేనైతే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మా అమ్మ టైలరు, మా అమ్మదే చిన్నప్పటి నుంచి చూస్తూ అలా నేర్చుకున్నాను. ఇప్పుడైతే ఆడుతూ పాడుతూ నేర్చుకున్నా. ఇదే అలాగా బయట వాళ్ళు కొట్టడం, నావ కొట్టడం సరదాగా నేర్చుకున్నది ఒక వృత్తిలో అయిపోయింది. అలా కటింగ్ అయితే అయిపోయింది. ఇలా షేప్ ఇప్పుడు సపరేట్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు మనకి షేప్ ముక్కలు చెప్పాను కదా, ఈ ప్లేస్లో మనకి షేప్ ముక్కలు కూడా వచ్చేస్తాయండి. అంతే, షేప్ బెల్ట్ అయిపోతే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ షేప్ బెల్ట్ల కోసం ఇవ్వండి, ఇది కూడా హుక్సుల్ బెల్ట్ వైపు, ఇది హుక్సుల్ బెల్ట్ వైపు కొలుసుకోవాలి. అండి మీకు లెవెల్గా పెట్టుకోవాలనుకుంటే ఇవ్వండి ఇలా పెట్టేసుకోండి. ఈక్వల్గా ఈ 4 కుట్లు కూడా ఇలా పెట్టేసుకోండి, 4 మడతలు. ఇవ్వండి, లేదంటే మన వైపు తిప్పేసుకోండి. మీకు కష్టంగా అనిపిస్తే అటు ఇంచు కట్ చేయగా మన వైపు తిప్పేసుకోండి. అప్పుడు ఈజీగా ఇది కట్ చేసుకోవచ్చు. అలవాటు ఉంటే మనం ఎలా అయినా అలవాటు అయిపోతుందంటే ఆటోమేటిక్ మనం కుడుతూ ఉంటే ఇదైతే ఖర్చుల కోసం వదిలేస్తాం. హుక్సుల్ బెల్ట్ వైపు ఇది కొంచెం, మళ్ళీ ఇటువైపు దీని లెంత్ ఇక్కడ ఇది ఖర్చు కోసం వదిలేసి ఇక్కడికి
ఈ షేప్ బెల్ట్ అనేది పెద్దగా ఉంది, మనం ఎంత అవసరం లేదు, ఒక 2 ఇంచులు పెట్టుకున్నా చాలు. ఒక 1/2 ఇంచ్ అయితే నేనైతే తగ్గించేస్తాను. నా దగ్గరికి ఎవరో కొల బ్లౌజ్ వేరేది ఇచ్చినా కూడా నేను 1/2 ఇంచ్ అనేది తగ్గించేస్తాను. ఇలా షేప్ తీసేస్తాను. ఇక్కడికి ఇలా పెట్టుకుందాం. దీన్ని ఖర్చుకొని ఇప్పుడు దీనికి ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ డాట్ నుంచి అలా కలిపేయాలి. ఇలా షేప్ జస్ట్ ఇలా షేప్ వచ్చినట్టు ఈ డాట్ నుంచి ఇలా కలిపేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇక్కడైతే చిన్న క్లాత్ అనేది తగ్గింది. ఆ తర్వాత కుట్టేటప్పుడు మనం షేప్ చేసుకోవచ్చు, లేదా ఇవ్వండి ఇంకా ఉంది కదా, ఇదైనా మనం ఎలాగ డబుల్ క్లాత్ వేస్తాం కదా, డబుల్ క్లాత్ అనేది వేయాలి. అప్పుడే స్టిఫ్గా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది. ఇది ఉంది కదా, దీని మీద మళ్ళీ మనం ఇది పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి డబుల్ క్లాత్ కూడా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు మన రెండింటికి కూడా మొత్తం సరిపోద్ది. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూసారా, అంతే సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇది హుక్స్ కాజల్ కోసమని. ఇంకా నేను ఇది షేప్ బెల్ట్ కోసం ఇలా అన్ని క్లాత్లన్నీ పెట్టేసుకోవాలండి ఒక దగ్గర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను చాలా లాంగ్ వీడియో పెట్టాను, అయినా ఓపికగా చూశారు. థ్యాంక్ యూ. నేను ఇంకా ఏమైనా తప్పులు చేస్తే నేను క్షమించండి. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడమే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇలా మొత్తం అన్నీ మనం పెట్టేసుకోవడమే. ఏ ముక్క కూడా మనకి వేస్ట్ అవ్వదండి. తర్వాత మెడ తిక్కుంటాం. ఇప్పుడు మనకి హ్యాండ్స్ తక్కువ అయ్యాయి, హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి, వీటన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. అంతవరకు కూడా మనం ముక్కలు అనేవి అక్కడ పడేయకుండా మొత్తం ప్రతి పీస్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఇలా పెట్టేసుకోవడం అంతే, ఇలా ఫోల్డ్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.